దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు అలాగునే ఆశీర్వాదములు కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్ యెషయా ప్రవచన గ్రంథములో నుండి 51వ అధ్యాయములో 4వ వాక్య భాగం. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. ఇది భవిష్యత్తుకు సంబంధించింది, ప్రస్తుత కాలంకు సంబంధించింది, గతకాల జీవితానికి కూడా సంబంధించిందే. కానీ ఈ వాగ్దానము మనం అంతగా దీన్ని ఐడియల్లో ఉంచుకోము, ఆలోచించము. మన నోటిలో దేవుని మాటలు ఉన్నాయని, ఆయన తన చేతితో మనల్ని కప్పి ఉన్నాడని, మనము ఆయనలో ఉనికి కలిగి ఉన్నామని, మనము ఆయనలో చలించుచున్నామని, ఈ విషయాలు లేఖనములు చదువుతున్నప్పుడు కానీ వింటున్నప్పుడు కానీ మాత్రమే మనము అలాంటి ఫీలింగ్ కలుగుతుంది తప్ప, ఇక మిగతా టైంలో అంతా కూడా మన నోటిని మనముగానే ఊహించుకుంటామే తప్ప, మనం ఆయన చేతి నీడలో ఉన్నామని, మన నోట తన మాటలు ఉన్నాయనే భావము మనం కలిగి ఉన్నప్పుడు నిజముగా మన నోటి నుంచి ఆశీర్వాదము, మేలులు, క్షేమము, దీవెనకరమైన మాటలే పలుకుతాము. మన మనసు కూడా అలాగనే ఉంటుంది. కనుక మన జీవితంలో ఈ వాగ్దానాన్ని మనం పురస్కరించుకొని, మన నోట దేవుడు తన మాటలు ఉంచి ఉన్నాడని, మనల్ని తన చేతితో కప్పి ఉన్నాడని, ఆయన మనలోనూ మనం ఆయనలో ఉన్నామనే భావన కలిగి ఉన్నప్పుడు మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితి, అది ప్రతికూలమైన అనుకూలమైన, అంతగా మనం దాన్ని బట్టి సంతోషించము. ప్రతికూలమైన పరిస్థితిని బట్టి మనం బాధపడి కృంగిపోం, మనం న్యూట్రల్గా ఉంటాం. దేవుడు చూసుకుంటాడు, దేవుడు నాకున్నాడు, ఆయనే నాకు ఆధారం అనే భావం కలిగే ఉంటాం. దేవుడు మన నోటలో ఉంచిన మాట, దేవుడు మనల్ని తన చేతితో కప్పిన విషయాన్ని మనం ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో ఈ వాగ్దానాన్ని మనము సొంతం చేసుకోవడానికి, ఈ వాగ్దాన ఫలము పొందడానికి మనమే ఆ వాగ్దానానికి కనెక్ట్ కావాలి. కనుక మన ఆత్మీయ ప్రయాణంలో, ఆత్మీయ జీవితంలో మనం ఏం మాట్లాడుతున్నామో, ఏం ఆలోచిస్తున్నామో, ఏమి కావాలని కోరుకుంటున్నామో, ఎలా ఉండాలనుకుంటున్నామో అనేది కంప్లీట్గా దేవుడు తన ఆధీనంలో మనం ఉంచుకున్నాడు. కనుక మనం ఎప్పుడూ పాజిటివ్గానే దేవుని వాగ్దానానికి మనం అనుకూలంగానే మాట్లాడాలి, దేవుని వాక్యానికి అనుకూలంగా స్పందించేలాగున ఉండాలి. కనుక మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని దేవుని వాగ్దానాన్ని మనం ఎప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి. కనుక ఈ వాగ్దానాన్ని బట్టి, మన నోట తన ఉంచిన మాటను బట్టి, తన చేతితో మనల్ని కప్పిన విధానాన్ని బట్టి మనం ఎప్పుడు చలించకుండా, అంటే కదలకుండా, పరిస్థితులకు కృంగిపోకుండా, మనల్ని ఎవరైనా పోగొట్టినప్పుడు దానికి ఉప్పొంగకుండా, మనల్ని బాధ పెట్టినప్పుడు కృంగిపోకుండా, ఇవి రెండు గమనించాలి. ఈ రెండు లక్షణాలు మనలో ఉంటాయి. కనుక దేవుని నమ్మిన ప్రజలముగా, దేవుని వాగ్దాన సంబంధ నిబంధన ప్రజలముగా మనము ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకున్న వారంగా ఉండాలి, ఉంటాము కూడా. కనుక నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానన్నాడు దేవుడు. కనుక మీ నోట దేవుని మాటలు ఉన్నాయి. మీరు దేవుని చేతితో కప్పి ఉన్నారు. ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులకైనా, మనుషుల మధ్యలోనైనా మీరు భయపడడానికి, కంగారు పడడానికి ఏ అవకాశం లేదు. ధర్మశాస్త్రాన్ని లేదా దేవుని వాక్యాన్ని లేదా దేవుని వాగ్దానాన్ని, ఆజ్ఞను ప్రేమించే మనము అసలు కదలించబడం. దేవుని వాక్యమును ప్రేమించువారు అనే మాట గమనించండి. ధర్మశాస్త్రమును ప్రేమించువారికి ఎంతో నెమ్మది కలదు అని రాయబడ్డది. అది ప్రాక్టికల్గా మన జీవితంలో మనం దాన్ని అనుభవించాలి, చూడాలి. కనుక ఈ వాగ్దానాన్ని మీరు సొంతం చేసుకోవడానికి దేవుడే మనకు సహాయకుడు. కనుక నీ నోట నా మాటలు ఉంచి నా చేతితో లేదా నా చేతి నీడలో నేను కప్పి ఉన్నానన్నాడు.
ఆ వాగ్దానాన్ని నమ్మండి. ఆ వాగ్దాన ఫలమును పొందుటకై మిమ్మల్ని మీరు లేదా మనల్ని మనం ప్రభుకు అప్పగించుకుందాం. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించి మనల్ని దీవించునుగాక. ఆమేన్.